హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు గొల్లపూడి వై జంక్షన్ దగ్గర అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఫ్లాట్ చూస్తున్నారు మీరు. 3 BHK ఫ్లాట్ అండి. సెకండ్ ఫ్లోరు, నార్త్ ఈస్ట్ గుమ్మాలతో ఉన్నటువంటి ఫ్లాట్ ఇది. రోడ్స్ కూడా మీకు పడమర వైపు రోడ్డు, నార్త్ వైపు రోడ్డు అండి. కార్నరు గ్రూప్ హౌస్ అండి ఇది. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయి. ఒకటి డబుల్ బెడ్రూము, ఇంకోటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళకి సెకండ్ ఫ్లోర్లో నార్త్ ఈస్ట్ గుమ్మాలతో ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది. ప్లింత్ ఏరియా వచ్చేసి 1400 SFT వస్తుందండి. కామన్ ఏరియా 100, కార్ పార్కింగ్ 100 అండి. టోటల్ 1600 SFTతో ఉన్నటువంటి ఫ్లాట్ ఇది. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 38 స్క్వేర్ యార్డ్స్ అండి. 38 గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారు. కాస్ట్ వచ్చేసి 70 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్. ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. గొల్లపూడి వై జంక్షన్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. హైవే కూడా చక్కగా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది. పూజ మందిరం కూడా ప్రొవైడ్ చేశారు. 2 బాల్కనీలు ఇచ్చారండి. ఒకటి సౌత్ సైడు కిచెన్ దగ్గర ఒక బాల్కనీ ఉంటుంది. నార్త్ వైపు రోడ్డు వైపు ఒక బాల్కనీ అండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. మేబీ ఇంకా 1 monthలో కంప్లీట్ అయిపోతుందండి. పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. మనకి ఇంకా ముందు కావాలంటే కూడా త్వరగా పూర్తి చేసి మనకి చెప్తారండి. ఓన్లీ కబోర్డ్స్ తప్ప మిగతా ఫినిషింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి. కబోర్డ్స్ మాత్రం ఎవరైతే ఫ్లాట్ కొనుక్కుంటారో వాళ్ళు కబోర్డ్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మిగతా ఫినిషింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మనకి ఫ్లాట్ అయితే రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఫ్రెండ్స్, గొల్లపూడి వై జంక్షన్ అండి. సెకండ్ ఫ్లోరు, కొత్త ఫ్లాట్ అండి. లిఫ్ట్ ఉంది. బ్యాంక్ లోను 80% వస్తుంది. మిగతా వివరాల కోసం మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. పూర్తి సమాచారం తెలియజేస్తాను. విజయవాడకి కేవలం 10 నిమిషాలేనండి. కొత్తగా వేస్తున్నట్టు వెస్ట్ బైపాస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతానికి. మీ అందరికీ తెలిసిన విషయమే. అందరికీ థ్యాంక్ యూ అండి. నమస్కారం.